సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. సికింద్రాబాద్ డీసీసీ అధికార ప్రతినిధి నాగినేని సరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. విచేసిన విలేకరుల మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే, కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేసిండ్రు, ఎట్లా దోచుకున్నారు అన్న విషయాన్ని వాళ్ళ ఇంటి బిడ్డ అయిన కవిత గారు కాలుకు బలపం కట్టుకొని మరీ రాష్ట్రమంతా తిరుగుతూ అందరికి ప్రజలకు చెప్తున్నారు ఏం దోచుకున్నారు ఎట్లా అనేది. అప్పుడు కేటీఆర్ గారికి సిగ్గు అనిపించడం లేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇది మంచి కాబట్టి వాళ్లకు ఓర్వలేని తనంతోని ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచిగా ముందుకు సాగుతున్నది, తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోయేలా ప్రభుత్వాల మీద సంక్షేమ పథకాల మీద ఆధారపడేటట్టు గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వము వాళ్ళకి వ్యాపారాలు ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తూ వాళ్ళే ట్యాక్సులు కట్టే విధంగా ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు అది చూసి ఓర్వలేక ఈ రోజు ఏవేవో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడకూడదని వాళ్ళ ఇంటి బిడ్డ అయిన కవిత గారే చెప్తున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డకే మర్యాద ఇయ్యలేని ప్రభుత్వం గత ప్రభుత్వము వేరే ఆడపిల్లలకు ఎక్కడ మర్యాద ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎక్కడ ప్రజలకు క్షేమం సంక్షేమం ఉన్నది అని ఆమె అడుగుతుంటే వాళ్ళకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు గత పాలకులు ఉన్నారు. ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, పొదుపు సంఘాల గ్రూపులకు పెద్ద మొత్తంలో లోన్లు ఇవ్వడం కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తున్నదో ప్రజలు గమనిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. కేవలము ప్రజలను మభ్యపెట్టే విషయం వాళ్ళు ఒక్కటే నిర్ణయించుకుండ్రు, ప్రజలని తప్పుదోవ పట్టించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది ప్రజలకు తెలియవద్దు, తెలిసినా గాని వాళ్ళు వేరే దారిలో మళ్ళేటట్టుగా వాళ్ళని అపోహలకు గురి చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి గత ప్రభుత్వంలో జరగలేదు. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు అన్నారు దోచుకోవడానికి కోసమే. ఈవెన్ బతుకమ్మ చీరలు ఇచ్చి కూడా దాంట్లో కూడా నాసిరకం చీరలు ఇచ్చి దాంట్లో కూడా దోచుకున్నారే తప్ప ఆడబిడ్డలను గౌరవంతో వాళ్ళు ఆ చీర కట్టుకొని బయటకు వెళ్ళినా గాని వాళ్ళకు ఒక గౌరవప్రదమైన చీరగా భావించాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేకుండే. కాబట్టి ఏదంటే అది ఇచ్చి ఇప్పుడు చూస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు, మహిళలు సంతోషంగా కట్టుకొని పండగలకు పబ్బాలకు కూడా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలని అక్కడికక్కడ తగలబెట్టిండ్రు చాలా మంది. ప్రజలకు అన్ని తెలుసు కానీ ప్రజలని కేవలము వాళ్ళని వంచే విధంగా, అంటే ప్రజలకు ఒక అవగాహన వేరే విధంగా రావాలా,